Hi, hello, and welcome to Hatson Cut Presents Family #1, co-presented by Triple X Detergent Cake and Washing Powder, Techno Paints, Rangullo Right Choice, Cosmetic Partner Dazzler Eterna, The Way to Stardom, Comfort Partner Ramesh Lungi's Vari Royal Touch Collection, co-powered by 49 Ante Santanam Santosham, Vijay Lakshmi Deer Minpagullu, Special Partner Priya Gold Refined Sunflower Oil. చూసుకోండి టైం ఆదివారం పొద్దుగాల 11ంటికి. ఎంటర్టైన్మెంట్ మీ ఇంటికి అన్నాం, ఎంటర్టైన్మెంట్ తీసుకుని మేము రెడీ ఉన్నాం. ఉప్పిన హీరోయిన్ పేరు కృతి శెట్టి. ఈ రోజు మన థీమ్ పార్టీ. ఎలాంటి రీజన్ లేకుండా ఈ రోజు పార్టీ ఏంటి అంటే నేను కూడా చాలా ఆలోచించా. పార్టీ అనుకుంటున్నాం కానీ పార్టీకి రీజన్ ఉండాలి కదా అని బాగా ఆలోచించిన తర్వాత అర్థమైంది నాకు, ఈ రోజు పార్టీకి రీజన్, పార్టీకి అసలు రీజన్ అవసరం లేదు. పార్టీలు చేసుకోవడానికి రీజన్లు అవసరం లేదని చెప్పడానికి ఈ రోజు మొన్న నిన్న మొత్తం యాంకరింగ్ అది. నీకే పార్టీ అంటే ఇష్టం? నాకు డైవర్స్ పార్టీ అంటే భలే ఇష్టం. ఎప్పుడు నాశనం అవుతుంది చూడాలని ఉంటుంది నీకు. పార్టీ అనంటే మా సెలబ్రిటీ ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకొని రెడీగా ఉన్నారు. మీరు కూడా వాళ్ళని చూడడానికి ఎక్సైటెడ్ ఉన్నారు కాబట్టి లెట్స్ వెల్కమ్ మా సెలబ్రిటీ ఫ్యామిలీస్. To the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. 24/7 party, cheta tikati dadi, dua 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 hey sesi karuba. Let's go. Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulam kula. Join them in beauty. ఏదో తేడాగా ఉంది. ఆమె డైపర్ చెక్ చేస్తుంది. నువ్వేమైనా చెక్ చేసుకోవాలంటే అడిగి చెక్ చేసుకోవడం మధ్యలో స్టేజ్ మీద కాదు. గో ప్లీజ్. చల్లని రాత్రి వెన్నెల్లో చుక్కల చట్టున పందిరిలో అందాల సందడిలో పరువాల పందిరిలో పూసే కోయిల రమ్మంటున్నా పాడే పాడే నాకంటున్నా పూసే పున్నమి వెన్నెలలో నా మదిని దోచే మాయే ఉంది. నీ వల్ల నేను వాలుతూ ఉన్నా, నీ చూపు నన్ను తాకుతూ ఉన్నా, నీ ఒళ్ళు ఆశే రేపుతూ ఉన్నా. హలో గాయ్స్, హలో ఫ్యామిలీస్. అంత బాగుండే కానీ మృదుల వచ్చేటప్పుడు ఈ పాట ఎందుకు వేశారో ఆలోచించారు. అది మృదుల కోసం వేసినట్టు లేదు, నన్ను ర్యాగింగ్ చేసినట్టు ఉంది. అది
అది మిమ్మల్ని కూడా డ్రాయింగ్ చేసినట్టు కాదు. మీ వాడు ఫస్ట్ శ్రేయాన్స్ వచ్చి గిప్పు కొట్టిండు. దాని తర్వాత వాట్ రాంగ్ విత్ దిస్ గైస్ యా? మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? అన్ని బాగున్నాయి, అందరూ పార్టీ థీమ్ అనగానే మంచిగా వచ్చారు. కానీ మా కౌశల్ భయ్య ఎవడికో వార్నింగ్ ఇచ్చినట్టు వచ్చిండు. పార్టీ థీమ్ అనగానే ఫుల్ కలర్ఫుల్ గా భలే ఉన్నారు తెలుసా ఫ్యామిలీస్ అందరూ. నువ్వు కూడా చూడు మంచి డాల్మేషన్ కలర్ లేదు. జోక్ కాదు కానీ డ్రెస్ అంతా చూసిన తర్వాత మనకి ఏదైనా ఎయిర్లైన్స్ ఉండేనా? ఎయిర్లైన్స్ అని ఒకటి. నిజంగా ఆరిఫ్ భాయ్ డాన్స్ చూసిన తర్వాత వాళ్ళందరికి అర్థమైంది పార్టీ థీమ్ అని. ఇదే పార్టీ ఏ చెప్తే చేసేస్తారా మీరు? అంటే యాక్చువల్లీ నాకు డాన్స్ అసలు రాదు. ఎవరు చెప్పారు మీకు డాన్స్ రాదని? జడ్జనక పాట పెడితే ఇప్పుడు ఒక స్టెప్ చూపెడితే నువ్వు సింగిల్ టేక్ లో చేస్తావు తెలుసా? రండి మీరు ఆఫర్ బాయ్ రండి. ఆఫర్ కాదు రోహిణి ఆయన పేరేంటి? ఆఫర్ కాదు ఆసిఫ్ బాయ్. ఇలా ఉంది కదా, ఇలా కొట్టండి అప్పుడు ఇట్లా వెళ్తుంది కదా, ఇట్లా వెళ్ళి ఇది రావాలి అంతే. దాన్ని ఇట్లా కొట్టాలి. రెడీ మ్యూజిక్ ప్లీజ్. ఇది చేస్తుండండి, ఇది కూడా మీ బాడీలో కలిసిపోతుంది ఏదో రోజు. నాకెందుకో ఈ రోజు ఫ్యామిలీ నంబర్ 1 ఈ పార్టీ థీమ్ లో అబ్బాయిలు చాలా స్మార్ట్ గా కనబడుతున్నారు, అమ్మాయిలు ఇంకా బ్యూటిఫుల్ కనబడుతున్నారు. మహేషుడు ఏదో ఇంట్లో ఉన్నట్టు వచ్చేసింది. ఈ ఎపిసోడ్ అన్నా రెడీ అయ్యి రావచ్చు కదా నువ్వు. నీ బ్లేజర్ ఇచ్చే అయితే శివ చెడ్డీలు కావాలి, నా బ్లేజర్లు కావాలి. షార్ట్స్ అది మంచిగా చెప్పు. ఏంది షార్ట్స్ చెడ్డీలు అంటారు మా భాషలో. నీ సొంతంగా ఏమున్నా? ఇది కూడా కొలాబరేషన్. అది కూడా. ఈ పార్టీ థీమ్ లో ఈ ఎపిసోడ్ లో ముఖ్యంగా సిద్ధు అండ్ విష్ణు కూడా ఉన్నారు. మమ్మల్ని ఇప్పుడైనా గుర్తించారు. చాలా బాధాకరం అసలు ఈ విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను. వాళ్ళకి ఎలా తెలపాలి? వాళ్ళకి కూడా పేమెంట్ ఇస్తున్నామని. బట్టలు తీవయ్యా, మా ఊడ బట్టలు పెట్టమని చెబుతున్నాడు. నేను కొన్ని బయటపడద్దని చెప్పి ఆపేశాదాన్ని. వాడికి అంతే పరిస్థితి అని దాచాం. ఓకే అర్థమైపోయింది. బట్ హార్టీ వెల్కమ్ విష్ణు గారు. సిద్ధు కూడా మాట్లాడచ్చా? అవకాశం ఉంది అంటే మైక్ మా ఇద్దరు చేతిలో ఉంటే మాట్లాడొచ్చు. అయాన్ష్ కి వాళ్ళ సోఫాకి మినిమం 4 మైకులు పెట్టండి రా. సిద్ధు గారు, వాట్ కైండ్ ఆఫ్ పార్టీస్ యు ఎంజాయ్ మోస్ట్? బర్త్డే పార్టీస్. మా క్రేజీ గ్యాంగ్ ఉన్నారు, క్రేజీ గ్యాంగ్ తో జరుపుకునే పార్టీస్. సరే నేను ఒక క్యారెక్టర్ చెప్తా, ఆ క్యారెక్టర్ లో మీదేంటి పార్టీలో అని చెప్పండి. స్టఫ్ తినేటోడు. ఎవరో చేయొత్తారు అక్కడ లేడీస్. కేసీ గారు ఓన్లీ అంటే ఎక్కడ పోయినా నా స్టఫ్, నా ఆరెంజ్ డ్రింక్. ఎందుకు అట్లా? ఎందుకు భయ్యా ఇంకా పార్టీ ఎందుకు స్టఫ్ లేకపోతే? ధనరాజన్న, నువ్వు ఎప్పుడన్నా అంటే మా వదిన గురించి ఫ్రస్ట్రేషన్ లో పోయి ఇంకా అని తనతోనే డైరెక్ట్ గా కూర్చొని ఎనర్జీ డ్రింక్ తాగుతూ తనతోనే చెప్పేవాడిని. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. కొంతమంది నా ఫ్రెండ్స్ నేను చూస్తున్నాను తాగేసి. వద్దు కానీ మోహిత్ భాయ్, మ్యారేజ్ కి ముందు పార్టీస్ కి వెళ్ళడం, మ్యారేజ్ తర్వాత పార్టీస్ కి వెళ్ళడం ఏమైనా చేంజ్ అయిందా? అంటే మొత్తం బంద్, పర్మిషన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు మనం అందరం ఈ ఎపిసోడ్ షూటింగ్ అయిపోయిన తర్వాత పార్టీకి వెళ్తున్నాం. ఇప్పుడు నువ్వు అడగాలంటే ఎలా అడుగుతావు పర్మిషన్? ప్రియా మా కాన్వర్సేషన్ హిందీలోనే ఉంటది, పర్లేదు కదా. వాళ్ళు హిందీకి చేద్దాం అనుకుంటున్నారు. పర్మిషన్ తీసుకోవాలంటే మా ధనరాజ్ అన్న మనం బయట నుంచే ఫోన్ చేస్తాం. రెడీ బయట నుంచి ఫోన్. అమ్మో చెప్పు. రాత్రి రావడానికి లేట్ అవుద్ది, నేను పార్దు ఆఫీస్కి వెళ్తున్నాను. పోతే పోయినా కానీ వంట చేసిపో. నేను పర్మిషన్ అడగల, ఇన్ఫర్మేషన్ ఇచ్చా. రాకపోతే డోర్ తీయ. సరే అమ్మా, అయితే బాయ్.
అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, పర్మిషన్ కాదు అది. ఎందుకంటే కింద సెక్యూరిటీ ఏమో గేట్ తాళం వేస్తాడు, అక్కడి నుంచి లిఫ్ట్ ఎక్కేస్తే పైన తాళం ఎక్కడ ఉంటుందో మనకు తెలుసు. గేట్ దూకడం, తాళం తీసుకుని పడుకోవడం. ఈ వయసులో కూడా నువ్వు పెళ్లి తర్వాత గేట్లు దూకుతున్నావు అంటే? గోడలు దూకితే తప్పు భయ్యా, గేట్లు దూకొచ్చు. ఓకే, వెరీ గుడ్. నా దగ్గర ఒక టెక్నిక్ ఉంది. రేపు ఈవినింగ్ కి నేను ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాలి అనుకోండి, పొద్దున్న తీసుకెళ్తా అలా సరదాగా షాపింగ్ అని లంచ్ అని అలా తిప్పేస్తాను. చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు రెస్టారెంట్ లో ఉన్నారు, వచ్చింది ఫోన్ వచ్చింది, అరుణ్ ఫోన్ చేశాడు, చెప్పు. ఇట్లా అయ్యో అరుణ్ నాడు ఫోన్ చేశాడు, వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, రావు తెలీదు, ఇంకా చూడాలి, పొద్దునే వస్తావు. నువ్వే క్వశ్చన్ అడిగి నువ్వే ఆన్సర్ ఇస్తే అసలు అవకాశం ఇయ్యను బేసిక్ గా. భయ్యా నాకు బకెట్ వాటర్ తీసుకురండి. ఎంతమంది వైఫ్స్ మృదులా చెప్పిన దానికి సపోర్ట్ చేస్తారు? చేయొద్దండి. ఇక్కడ వదిలితే అందరూ చేస్తారు. అన్న నువ్వు వదిన చేయట్లేదు, కానీ నువ్వే పట్టుకొని చేయెత్తున్నావు. వీళ్ళ ఉద్దేశంలో పార్టీ అంటే ఫ్లర్టింగ్, బూజింగ్ అంతే. కాకపోతే ఏంటంటే మా ఉద్దేశంలో పార్టీ అంటే మ్యూజిక్, ఎంజాయ్, రిలాక్సేషన్. అసలు పార్టీకి వెళ్ళాలి, కుదిరితే నిజం చెప్పి ఒప్పించుకొని వెళ్ళండి. అమ్మ మిమ్మల్ని ఒప్పించే లోపల పార్టీలు అయిపోతాయమ్మా. కాదు, ఈ పెళ్ళైన మధ్యలో నాకు ఏదోలా ఉందా తెలుసా? జూ నుంచి వచ్చావు కదా, అట్లుంటది. నా లైఫ్ లో అయితే ఎలా ఉంటదంటే, మా ఆవిడతో నేను రవి బర్త్డే పార్టీ ఇస్తున్నాడు ఏదో ఫామ్ హౌస్ లో, వెళ్ళాలి, నువ్వు వెళ్ళకపోతే పార్టీ ఆగుద్దా ఏంటి, ఇలాంటివి ఉంటాయి బేసిక్ గా. ఎవరు చెప్పినా ఇప్పుడు నేను దానికి రివర్స్ అనమాట. ఏంటమ్ము అలా ఉన్నావు, రవి బర్త్డే అంటే ఎవడు వెళ్తాడు, ఎల్లు రవి నీ ఫ్రెండ్ కదా. ఏం వెళ్తాం సిరి రవి బర్త్డేకి, ఫ్రెండ్స్ అందరం కలుస్తున్నాం, చాలా రోజులు అయిందంటే ఎల్లమ్మ బాగోదు అంతేనా, సర్లే వస్తున్నాను. ధనరాజ్ చెప్పినట్టు నేను కూడా చాలా ట్రై చేసిన ట్రిక్స్ అన్ని, ఒక్కొక్కసారి వర్కౌట్ అయ్యేవి, ఒక్కొక్కసారి నీతో పాటు నేను వస్తానంటది ఇవిడ. అప్పుడు మీరు స్ట్రాంగ్ గా అనాలి, ఏం వెళ్తామా పార్టీకి. ఒక చిన్న డౌట్ అండి, పార్టీకి పంపించాం అనుకుందాం, కాల్ చేశాను అనుకోండి, ఎందుకు లిఫ్ట్ చేయరు? పార్టీలో ఒకడు ఉంటాడు, వైఫ్ అని పెట్టుకుంటాడు, హోమ్ మినిస్టర్ అని పెట్టుకుంటాడు, లేకపోతే రకరకాల పేర్లు పెట్టుకుంటారు. నేనైతే అమ్ము అని పెట్టుకున్నాను, లేనప్పుడు డెవిల్ అని పెట్టుకుంటాను, ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. అలా చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే రచ్చ పార్టీ జరుగుతుంది కదా, వీళ్ళందరికీ బోరింగ్ మ్యాటర్ ఏంటంటే ఫోన్ వస్తే వాళ్ళు మాట్లాడడం ఆపేయాలి కదా. వాడు ఎలా ఉంటుందంటే ఫోను మ్యూజిక్ లో ఆపేసి అందరూ అలా చూస్తుంటారు. ఎత్తంగానే లౌడ్ స్పీకర్ కూడా ఆన్ చేయనంతగా నార్మల్ స్పీకర్ లోనే వీళ్ళ వాయిస్ ఉంటుంది. వాళ్ళ అవతల వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, పార్టీకి వెళ్ళింది తాగింది మేమా వాళ్ళ డౌట్ వస్తుంది ఒక్కొక్కప్పుడు. ఐ గాట్ ఇట్. సో పార్టీ థీమ్ స్టార్ట్ అవ్వక ముందే మూడు పిల్లల మధ్యలో గొడవలు అయిపోతున్నాయి. గొడవలు కాదండి ఇది, మళ్ళీ మీరు గొడవలను స్టార్ట్ చేయొద్దు. ఈ డిస్కషన్ అంతా పక్కన పెట్టేసి ఈ ఎపిసోడ్ లో ఏ ఫ్యామిలీతోని పోటీ పడబోతుంది. సో పిల్లలు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎదురుగా డిఫరెంట్ కలర్స్ మాస్క్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ నుంచి మీ ఫేవరెట్ మాస్క్ తీసుకురావాలి. సో అక్కడ 8 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నారు, మిగతా 2 నావి. అది నేనేం చేయాలో నేను తర్వాత చెప్తా. 3, 2, 1 గో. ఇప్పుడు ఏ ఇద్దరికైతే సేమ్ కలర్ మాస్క్ ఉన్నాయో ఆ 2 ఫ్యామిలీస్ పోటీ పడతాయి. కౌశల్ ఫ్యామిలీ ఇస్ వేరింగ్ బ్లూ, కాబట్టి ఇంకో బ్లూ ఎక్కడ ఉంది? హియర్ కేసీస్ ఫ్యామిలీ. కౌశల్ ఫ్యామిలీ వర్సెస్ కేసీ ఫ్యామిలీ. అండ్ నువ్వు గ్రీన్ వేసుకున్నావు కాబట్టి ధనరాజ్ అన్న ఫ్యామిలీ ఇస్ ఫైటింగ్ విత్ నా ఫ్యామిలీ which is Amoda's family. Oh, you are okay. Ritesh family is fighting with Shiva's family. And final ga Lalita gari family is fighting with Siddhishnu family. సో ఇప్పుడు నెక్స్ట్ గేమ్ ఏంటంటే, ఇక్కడ నుంచి పరిగెత్తి ఎవరైతే వాళ్ళ డాడీకి ఫస్ట్ ముద్దిచ్చి వాళ్ళ మమ్మీ ఒళ్ళో కూర్చుంటారో వాళ్ళకి చాక్లెట్స్. రన్. ఏం గిఫ్ట్ లేవు, మిమ్మల్ని పంపిణీకే చెప్పా.
ఫస్ట్ గేమ్ ఆడడానికి వచ్చేస్తున్నారు. ఏమైంది? గ్రీన్. నో, ప్రాపర్టీ వచ్చిన తర్వాత డిసైడ్ చేద్దాం. ప్రాపర్టీస్ ప్లీజ్. ఆల్రైట్, సో ఫస్ట్ గేమ్ మా పార్టీ థీమ్ లో అండ్ బిట్వీన్ టూ ఫ్యామిలీస్ అండ్ ఆ ఫ్యామిలీస్ ఆర్ కేసీ వర్సెస్ కౌశల్ గారి ఫ్యామిలీ. సో ఇప్పుడు టూ ఫ్యామిలీస్ వచ్చేసాయి. వెల్కమ్ కేసీ గారు అండ్ ఫ్యామిలీ అండ్ కౌశల్ గారు ఫ్యామిలీ ఇస్ రెడీ. గేమ్ ఏంటంటే ఇక్కడ మీరు ఎదురుగా కూర్చుంటారు, అక్కడ మీరు ఎదురుగా కూర్చుంటారు. అక్కడ మీకు రోహిణి అండ్ నేను ఇక్కడ నుంచి పైనుంచి ఈ టిష్యూని మీ ఇద్దరు మధ్యలో డ్రాప్ చేస్తా. డ్రాప్ చేసినప్పుడు మీ ఫేస్ అలా ముందుకు వచ్చి ఈ టిష్యూని ఆపాలి కింద పడకుండా. అది మీరు ఎలా ఆపుతారో మీ ఇష్టం. చెంపానా, ముక్కువా, ఫోరెడా. ఈ టిష్యూ మీ చిన్ కింద పడిపోయిందంటే నేను తీసేసి ట్రాష్ లో వేసేస్తాను. ఈజీనే అనుకుంటున్నా నేను. మరి అది చాలా ఈజీ. ఆమ్స్టర్డామ్ కదా, ఆ మాత్రం ఈజీ ఉండాలి. అది కాబట్టి టేక్ యువర్ పొజిషన్. $200 seconds, so many tissues. ఎవరు ఎక్కువ పడతారో చూద్దాం. And your time starts. తొందరగా ఏంటది పట్టుకునేది ఆగిన తర్వాత. వెరీ గుడ్. ఏంటి పంపరాపరా? ఏమన్నా గేమా? టిష్యూ గేమే. టిష్యూ వేసే వరకు ఒకటి, ఆ వేసాక ఇద్దరు పుచ్చుకు పట్టుకున్నారు చూడు. కానీ ఇక్కడ మాత్రం నీలిమ గారు ఫుల్ హ్యాపీ తెలుసా. ఆయన ఎప్పుడు ఇన్నిసార్లు ముద్దైతే పెట్టలేదు. స్టేజ్ మీద పెట్టడం అయితే ఇదే ఫస్ట్ టైం అనుకోకుండా. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అంతే. అండ్ ఇప్పుడు రిజల్ట్స్ టైం విత్ ద మెజారిటీ ఆఫ్ 10 tissues. ద విన్నర్ ఇస్ ఒకరు 15 వేశారు, ఒకరు 25 వేశారు. అండ్ ద విన్నర్ ఇస్ కౌశల్ అండ్ నీలిమ గారు. I felt happy. Okay. అమ్మయ్య నేను సేఫ్ అనుకున్నారు ఆవిడ.
పార్టీ థీమ్ అన్నాం, ఫ్యామిలీ నంబర్ అన్నాం. ఈ జైల్లో ఖైదీలు వేసుకునే డ్రెస్ ఎందుకు వేసుకున్నావు నువ్వు? పార్టీ థీమ్ అంటే పార్టీకి వెళ్ళేవాడికి ఫ్రీడమ్. అంటే పార్టీకి వెళ్ళని వాళ్ళకి ఆబ్వియస్లీ జైలే కదా జీవితం. ఏదో రోజు ఎప్పుడన్నా వీలైనప్పుడు వెళ్ళు, పార్టీకి వెళ్ళు, ఎంజాయ్ చెయ్యి. వెళ్దాం అనొచ్చు కదండి. వెళ్ళు, నేను వెళ్తాను, నువ్వు వెళ్ళు, ఎందుకు వెళ్దాం? అయినా అర్థం కాలేదన్న వదినకి. ఈ మాట విన్నాక నాకు వీలు కాదు కాబట్టి మీకు 2 జేబులు ఉన్నాయి, చేతులేసి అలా వెళ్ళిపోండి సార్. అండ్ మృదుల గారు వెరీ వెల్ ప్లేడ్, బాగా ట్రై చేశారు. ఆ ముక్కు కొంచెం సహకరించలేదు. ముక్కు ప్లస్ అవుతుంది అనుకున్నా కానీ ముక్కు ఇప్పుడు మైనస్ అయింది. కానీ మీ అబ్బాయి బాగా ఎంజాయ్ చేశాడు మీరు ఆడుతుంటే. బట్ లవ్లీ, వెరీ వెల్ ప్లేడ్, బట్ హార్డ్ లాక్, నో ప్రాబ్లం. ఫ్యామిలీ నంబర్ 1 లో పార్టీ థీమ్ లో ఒకవైపు గేమ్స్, ఇంకో వైపు డిబేట్స్, ఇంకో వైపు ఫైట్స్, ఇంకో వైపు రొమాన్స్లు అన్ని జరుగుతున్నాయి. కానీ పార్టీకి కావాల్సిన అస్సలు సిస్సలైన ఇంగ్రీడియంట్స్ ఏంటో? మందు బాటిలా, మందు బాటిలా. అరే మావా, ధనరాజన ముందు వాటర్ ఉండాలి, వాటర్ తో పాటు క్వార్టర్ ఉండాలి. అంతా అయిపోయిన తర్వాత వాంతులు చేసుకుంటే ఎత్తడానికి ఒకడు ఉండాలి పక్కన. మీరందరూ మర్చిపోయే ఒక్క ఇంగ్రీడియంట్ ఉంది. సిద్ధు ఏమన్నా? వచ్చేటప్పుడు మర్చిపోకుండా సిగరెట్స్ తీసుకురావాలి. అన్నిటికన్నా ఫస్ట్ ఫ్రెండ్స్ ఉండాలి భయ్య. ఫస్ట్ అందరికి డిసిప్లిన్ ఉండాలండి, ఇలా అరవకూడదు. పార్టీ తర్వాత నీట్నెస్ గురించి ఆలోచించాలి కానీ ఫస్ట్ నీట్నెస్ అంటే పార్టీ ఎడికెళ్ళి అవుతుందక్క. కానీ పార్టీకి కావాల్సింది కేసీ చెప్పినట్టు ఒక మంచి కంపెనీ. అంటే పార్టీ చేసేటప్పుడు ఆ కన్వర్జేషన్స్ ఇంపార్టెంట్, ఆ లొల్లి ఇంపార్టెంట్. అది ఎప్పుడు అవుతుంది? పక్కన ఒక దోస్త్ ఉన్నప్పుడే అవుతుంది. సో అలాంటి ఫ్యామిలీ మెంబర్స్, అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ మా ఫ్యామిలీ నంబర్ 1 ఫ్యామిలీస్ ని కలవడానికి వచ్చేస్తున్నారు. ఎస్, లెట్స్ వెల్కమ్ ఆ బ్యూటిఫుల్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. Adi, welcome to the family. 8 సోఫాలు ఉన్నాయి. ఎవరైతే వచ్చారో ప్లీజ్ అడ్జస్ట్. మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ ని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తారన్నమాట. లెట్స్ స్టార్ట్ విత్ రితేష్ భాయ్. అంటే నా చెడ్డి బడి యాక్చువల్లీ. చెడ్డి బడి అంటే ఆల్మోస్ట్ 23 ఇయర్స్ నుంచి మేము కలిసి ఉన్నాము. హిస్ నేమ్ ఇస్ అమిత్ గుప్తా. హిందీ నో తెలుగు. నాకదే కావాలి, నాకదే కావాలి. आप 23 इयर्स फ्रेंड है ना, आप हिंदी में बोलो, आप ट्रांसलेट करो. ఆయనకే రా సరిగ్గా. మాకు ఎవరికి తెలియని రితేష్ గారి గురించి ఒక సీక్రెట్ ఏదని చెప్పండి. शादी से पहले ఇదే కావాలి. పెళ్లికి ముందు मुझे पता चला, నాకు తెలిసింది, जो किसी को नहीं पता था, అది ఎవరికి తెలియదు, ये उनकी गर्लफ्रेंड थी, ये उनकी गर्लफ्रेंड थी. So that was the secret. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. అండ్ యా సిద్ధిష్ను, షీస్ భవిష్య అండ్ నిఖిల్. అంటే పార్టీ అంటే వీళ్ళు వస్తుంటారు ఖచ్చితంగా. పార్టీస్ అంటే బర్త్డేస్, పూజలు, పునస్కారాలు ఇలాంటివి చేస్తూ ఉంటా. వాటిని పార్టీస్ కింద తీసుకురాను. అలాంటి వాటికి సంబంధించి డెకరేషన్ పనులు, భోజనం, సెట్ ప్రాపర్టీస్ ఏమైనా సెట్ చేయాలి అని అంటే ప్లంబర్ పనులు, కార్పెంటర్ పనులు అన్ని మేమే చేస్తామండి. మీకు ఎప్పుడు అనిపించలేదా ఎందుకు విష్ణు మమ్మల్ని ఇట్లా వాడుకుంటున్నావు అని? అయ్యో ప్రతిరోజు అండి, కానీ అలవాటు అయిపోయింది. అందుకే కదా ఫ్రెండ్స్ అంటారు. ఆడు రోహిణి అని పిలిచి టాయిలెట్ అన్నాడు. అక్కడ డిస్కషన్ జరుగుతుంది, పర్మిషన్ రోహిణి మీ అక్క ఇస్తుంది అని చెప్పా. వాడు టాయిలెట్ అంటున్నాడు కానీ వెళ్ళట్లా, పర్మిషన్ ఇచ్చే వరకు వెళ్దా. అది ఏ ఆగరా, తర్వాత వెళ్దాం. పాపే పోరుడే. మా దగ్గర ఇట్లాంటివి నడుస్తూనే ఉంటే ఏమనుకోకండి. చూసేవాడు పాపం టాయిలెట్. విష్ణు సిద్ధ గారు మీ గురించి లావుతాం, మీరు కూర్చోండి. లేదు చెప్పండి, చెప్పనివ్వండి. మీరు ఇటు వచ్చేయండి. అయితే అంటే ఒక పార్టీకి వెళ్ళినప్పుడు లేకపోతే మీరు అందరు కలిసి ఉన్నప్పుడు హూ ఇస్ ది పార్టీ స్పాయిలర్? అటు సిద్ధువా అటు విష్ణువా? ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలన్నీ నువ్వు చెప్పేసి. ఒక నిమిషం సార్, ఫినిష్ అయిపోయిందా? ఒకడు పోతున్నాడు, ఒకడు వస్తున్నాడు. రే ఏంద్రా ఇది? రే ఏంద్రా ఇది? షో చేయాలనా వద్దా? ఒక నిమిషం పాప. అగో ఇప్పుడు ఆమె లేచింది. ఒరే వాడు ఎప్పుడు వస్తాడో కనుకోరా.
ఒక గ్రూప్ కి ఆ పేరు ఉంటది. మీ గ్రూప్ కి ఏంటి ఆ పేరు? ఏమైనా వెరైటీ డివోటీస్. మాకు పార్టీలు అంటే గుడ్లు, గోపురాలు, దేవుళ్ళు, ప్రదక్షిణలు ఇవేనండి. ఒకసారి గుడికి వెళ్దాం అని చెప్పి సరే అరుణాచలం కదా ఓకే వెళ్దాం అక్క వాళ్ళతో చిల్ అవుదాం అనుకున్నాను. కట్ చేస్తే 14 కిలోమీటర్ నడిపించిందండి కొండ చుట్టూ. సిద్ధు గాని విష్ణు గారు ఎప్పుడైనా ఫ్యూచర్ లో గోవాకి వెళ్ళిపోదాం, థైలాండ్ కి వెళ్ళిపోదాం, బ్యాంకాక్ వెళ్ళిపోదాం, శ్రీశైలం వెళ్దాం, అరుణాచలం వెళ్దాం, కేదార్నాథ్ వెళ్దాం. గోవా వెళ్దాం ఎన్నిసార్లు ట్రిప్ ప్లాన్ చేశాను చెప్పు. అవునండి. పొద్దునే గ్రూప్ లో మెసేజ్ వస్తుందండి 108 ప్రదక్షిణ చేసా ఇప్పుడే నేను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. ఫర్ ఎగ్జాంపుల్ రేపు న్యూ ఇయర్స్ పార్టీ. మేము షిరిడీలో ఉంటాం యాక్చువల్లీ. జనవరి 13 ఫోన్ వస్తుందండి 31st కి షిరిడి వెళ్దామని. కళ్ళు మూసి తెరిసేలోకి షిరిడిలో ఉంటాం. అరే ప్లీజ్ రా దయచేసి వెళ్ళిపోండిరా మీరు. మీ డివోటీస్ ఎప్పుడు కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. జై సాయిరామ్. జై సాయిరామ్. నెక్స్ట్ పోటీ ఎవరెవరి మధ్యలో? ఎవరికైతే మ్యాచింగ్ కలర్స్ వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో. పర్ఫెక్ట్. మెల్లమెల్లగా నేర్చేసుకుంటుంది. వాళ్ళు వచ్చే ముందు ప్రాపర్టీస్ ప్లీజ్. గేమ్ పేరు నేను చెప్తా. స్క్రీన్ ప్లే. ఫైట్ చేసే పోటీదారులు శ్రీలలిత గారు అండ్ సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం. బజర్ సౌండ్ ప్లీజ్. వీళ్ళు మాత్రం మీరు మాత్రం 28 ml. 28 ml. వాళ్ళు అరుస్తున్నారు మేడం. మీరు 28 ml ఎన్నిసార్లు అరుస్తారు? ఏదైనా సౌండ్ ఉండాలా? బెస్ట్ ఈస్ కుకుడుక్కు. క్వీన్ ఎలిజబెత్. ఎస్ ఫాలో మీ. అది 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 ఎవరది? చెక్ చేస్తున్నా. మీ దుంపలు మైక్ చెక్ ఎవడన్నా హలో హలో అంటాడు అన్నాడు. ఆకాశం దిగి వచ్చి. మీరు పాడింది రాంగ్ సాంగ్. తొందరగా 10 seconds లో ఇంకొకటి. ఆకాశం మీద ఏం సాంగ్స్ ఉన్నాయి? అల్లంత నో ఆకాశమే. టైమ్ అప్. కరెక్ట్. ఆల్రైట్ లలిత గారు. మెరిసే మెరుపులు ఉరిసే ఉరుములు. ఆకాశం దాకా వచ్చింది, మీరు మెరుపుల దగ్గర ఆగారు. మీకు అమావాస్య కనిపిస్తున్నట్టుంది ప్రతి దాంట్లో. ఈమె ఒక పదం చెప్పింది, మీరు ఒక పదం చెప్పారు. అది ఏ పదాలో నేను చెప్పా. ఇంకో క్లూ ఇస్తున్నా. చెప్పు చెప్పు. రెడీ. ఆకాశాన అమ్మా ఇది భజన కాదు. ఇద్దరు కలిసి కనీసం 2 లైన్లు. ఆకాశాన సూర్యుడుండడు సందవేళకే. ప్లే ది రైట్ సాంగ్. ఆకాశాన సూర్యుడుండడు సందవేళకే. కంగ్రాచులేషన్స్ సిద్ధు అండ్ విష్ణు. థ్యాంక్ యూ. Mahi, what is cute people here? తిను భాగ్యశ్రీ మా సిస్టర్. ఈయన బలైపోయారు. వాళ్ళు తలనొప్ప. ఈయన తలనొప్పి. అమృతాంజన్ కి ఫాదర్ అంటే అమృతాంజన్ అర్ని. కరెక్టే. మహి సైలెంట్. మహి సైలెంట్ అంటే మీరే రేంజో. శివ గురించి చెప్పండి. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత తనకి ఓపిక చాలా తక్కువ. అసలు ఎవరని చూడు. లైక్ నేనైనా మహి అనే కోపం వస్తే తిట్టేస్తాడు. బట్ ఇది వచ్చిన తర్వాత కొంచెం పనులు, ఓపిక, పిల్లల్ని చూసుకోవడం వచ్చింది. ఇంకొకటి పార్టీ కని వెళ్ళి కరెక్ట్ టైం కి రావడం వచ్చింది. లేదమ్మా అప్పుడు ఆవిడ ఇంట్లో ఉండేది కాదు కదా. ఇప్పుడు ఇవిడ ఇంట్లో ఉంది కాబట్టి బయటకు వెళ్తున్నాడు. బావ గారు ఫైనల్ గా ఒకే ఒక్క మాట. ఎప్పుడన్నా మీ ఆవిడకి ఐ లవ్ యూ రీసెంట్ గా ఎప్పుడు చెప్పారు? చాలా రెగ్యులర్ గా చెప్తాను. ఈ మూమెంట్ లో మీ ఆవిడకి ఐ లవ్ యూ చెప్పాలంటే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? బాగి థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు లైఫ్. ముందు తర్వాత అంటే నేను పేరెంట్స్ స్పెండ్ చేసింది చాలా తక్కువ. ఐ మీన్ లైక్ ఎడ్యుకేషన్ అంతా బయట జరిగింది కాబట్టి ద ఓన్లీ పర్సన్ మోర్ ఐ స్పెండ్ యూ ఇస్ యూ. ఆల్వేస్ హ్యాపీ టు బి విత్ యూ. 14 years మా మ్యారేజ్ అయ్యి ఫర్ ద ఫస్ట్ టైం ఇలా ఎక్స్ప్రెస్ చేశాడు. హౌ స్వీట్ ఆఫ్ యూ రా.
కౌశలన్న సార్ ఎవరు? మా రమేష్ మామ. కౌశలన్నకి పార్టీ అని చెప్పగానే మామయ్య అని పిలిచాడు చూడండి. ఎవడైతే మనకి నామకరణం చేసి బాటిల్ ఓపెన్ చేసి తాగరానిస్తాడో లైఫ్ లో వాడిని ఎప్పుడు మర్చిపోకూడదు అనమాట. మీరు అట్లా ఇంట్రొడక్షన్ ఇచ్చారు కాబట్టి రమేష్ మామ ఈ రోజు నుంచి అందరికి మామ. అన్న ఒక్కసారి మావయ్య అని పిలువ. మావయ్య మావయ్య. టోటల్ మా మదర్ సైడ్ 7 అన్నమాట. మా మావయ్య లాస్ట్ అన్నమాట. మా కజిన్స్ అందరికి ద బెస్ట్ మామ ఎవరంటే మా రమేష్ మామయ్య అన్నమాట. నా మోడలింగ్ అప్పుడు 3000 రూపీస్ నాకు బెంగళూరు వెళ్ళడానికి డబ్బులు లేకపోతే తన సాలరీ ఎప్పుడైతే ఉద్యోగంలో జాయిన్ అయిన ఫస్ట్ సాలరీ నాకు సాక్రిఫైస్ చేసి నాకు బెంగళూరు పంపించి మిస్టర్ ఇండియా గ్రాసిమ్ పార్టిసిపేట్ చేసి అక్కడ ఇండియా టాప్ 7 లో వచ్చేటట్టు చేసి నా లైఫ్ అక్కడి నుంచి ముందుకు చూపించాడు అనమాట. అలా చేసినందుకు తను నన్ను దూరం చేసి నన్ను వైజాగ్ లో వదిలేసి నేను హైదరాబాద్ వచ్చేసాడు. అప్పుడు అంటే నేనంటే చాలా ఇష్టం అనమాట. తను ఎక్కడ వేరే పెళ్లి చేసుకుంటే నేను ఎక్కడ మిస్ అవుతానని చెప్పి నా సిస్టర్ ని పెళ్లి చేసుకున్నాడు అనమాట. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ రమేష్ మామయ్య గారు. థ్యాంక్ యూ రవి గారు. కేసీ గారు, మృదుల గారు, వి హావ్ అ స్టార్ ఇన్ ది హౌస్, భీమ్లా నాయర్. ఓ ఇందాక చెప్పిన అరుణ్ తినేనా? డెఫినెట్ గా చెప్పింది నిజాలే. నా పేరు వాడుకుని ఎక్కడికి వెళ్తారు నాకు బాగా తెలుసు. 100 సార్లు నా పేరు చెప్పాడంటే అందులో 50 సార్లు నారికి వస్తాడు. ఇంకో 50 సార్లు ఎక్కడికి వెళ్తాను నాకు తెలియదు. ఇంకో 50 సార్లు ఏడికి వెళ్తారో తెలుసు. కార్ పార్కింగ్ లో సిగ్నల్ లేని చోట. అది ఆయనది. ఎవరు? ఆరిఫ్ గారు. ఆయన చెప్పాడు, నేను చెప్పలేదు అంతే. లేకపోతే బాత్రూమ్ పోయి పిసుకుంటాడని చెప్పాలనా వాటర్ ని? మీకు తెలుసా వాటర్ గురించి? తెలియదు. అది బాగా కోపం వచ్చినప్పుడు మృదులాని ఏం అనలేనప్పుడు టాయిలెట్ కి వెళ్ళి కూర్చొని గంటలు ఏం చేస్తాడంటే నల్లల నీళ్ళు వస్తాయి కదా, వాటర్ దాన్ని పట్టుకొని ట్రై చేస్తాడు. వీడికి ఆల్రెడీ ఒక నిక్ నేమ్ ఉందండి మా ఫ్రెండ్స్ లో, బకెట్ స్టార్ అని. ఎప్పుడు బాత్రూమ్ లోనే ఉంటాడు. ఏం చేస్తావు భయ్యా నువ్వు? చెప్పాగా ఇసుకుతాడు. అరుణ్ ప్రాబ్లీ నీకే తెలుసు, కేసీ కమ్స్ అక్రాస్ యాజ్ అ వెరీ జెంటిల్మెన్. అంటే అన్ని పద్ధతిగా సాఫ్ట్, వెరీ సాఫ్ట్ నేచర్డ్ అలానే ఉంటాడా, లేకపోతే దేస్ అనదర్ యాంగిల్? వీడికి 25 years కి పెళ్లి అయిపోయింది. వీడు చూసిన అమ్మాయిలతో ఒక మ్యారేజ్ బ్యూరో పెట్టచ్చు. అంతమంది అమ్మాయిలు చూసాడు పెళ్లికి ముందర. 12th మెంబర్ మృదుల. కానీ పెళ్లి తర్వాత 11 లో ఒక్కరిని సెలెక్ట్ చేసుకుంటే అయిపోయేదేమో. ఏ మాట కామాట ఫ్రెండ్షిప్ కి ఇచ్చినంత వాల్యూ మా బ్యాచ్ లో వీడికన్నా ఎవడు ఎక్కువ ఇవ్వడు. బికాజ్ మా బ్యాచ్ పెద్దది. ఏమైనా పేరుందా మీ బ్యాచ్ కి? జఫర్స్ అని ఒక గ్రూప్ ఉంది. చెప్తావేమో అనుకున్నా. యాక్చువల్లీ ఇంకో గ్రూప్ ఉంది. ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా కార్డ్స్ ఆడుతుంటాం. సరదా కాదు, కొద్దిగా సీరియస్ గానే ఆడతాం. ఇది బూత్ లా ఉంటుంది కానీ బూత్ కాదు. పేరు ముండాస్ అన్నమాట గ్రూప్ పేరు. దాని మీనింగ్ ఒకటి ఉందండి. ఎం అంటే మనోజు, యు అంటే ఉన్ని, డి అంటే డీపు, ఏ అంటే అరుణ్. నిన్ను కాదు. వెరీ గుడ్. కానీ మీ ఇద్దరు వచ్చారు కాబట్టి వి డెఫినెట్లీ వాంట్ సాంగ్ ఈ మీ కాంబినేషన్ లో. Put your hands together for Arun and Casey. పాదమెటు పోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోనా నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీరే ఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా. Thank you so much, Arun. Very glad to have you here. Thank you so much. Thank you, Ravi. The next is మామూలు ఆయన కాదు ఆయన. ఆరిఫ్ ఆయన. ఓకే ఆఫర్ ఆయన దాన్ని ఆఫర్ అనుకోకుండా ఉంటే చాలు. మా ఆయన అప్పటి నుంచి భలే ఆడుకుంటున్నావు రోహిణి నువ్వు. నేనా? ఆఫర్ల అబ్బాయి అంటున్నావు. మీకు అద్దరిపోయే టైటిల్ ఏంటో తెలుసా? ఆఫర్ అబ్బాయి అమావాస్య అమ్మాయి.
లలిత గారు ఎవరు? తిను నిరీష నా ఫ్రెండ్, 5 years నుంచి ఫ్రెండ్స్. ఒక షూట్ లో కలిసాం. కానీ ఆవిడ వచ్చినప్పటి నుంచి మీ ఆయన గారు నాకు ఎవరు ఆయన తెలియదు అన్నట్టు ఎందుకో ఆవిడతో గొడవ అయినట్టు ఏదో పెట్టాడండి. అప్పటి నుంచి లేదు, ఈవిడతో ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఈవిడ పేరు చెప్పి. సార్ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ని డిఫైన్ చేయాలంటే ఎలా డిఫైన్ చేస్తారు? వాళ్ళ ఫ్రెండ్షిప్ కి ఏం డెఫినేషన్ లేదు. వాళ్ళు ఫ్రెండ్సే కాదు. మేడం నిరీష గారు, మీరు ఎప్పుడన్నా లలిత గారిని అమావాస్య రోజు కలిసారా? తనకి ఎప్పుడైనా ఫ్రస్ట్రేట్ అయింది అనుకోండి, కొంచెం కోపం వచ్చినప్పుడు మాత్రం ఒక పూనకంలో ఎట్లంటే ఒక దెయ్యం పట్టినట్టు అన్నమాట చేస్తుంది. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. చెప్పాను కదా నేను అది మైండ్ లో పెట్టుకొని మా వాళ్ళకి చెప్పాను సార్, అమావాస్య రోజు షూటింగ్ పెట్టద్దు. ఇంకా పార్టీ ఎపిసోడ్ ఉంది, నేను సైలెంట్ ఉన్నా. మా పార్టీ క్రియేటివ్ పార్టీ ఉంటాయి. ఎట్లా అంటే కూర్చున్న తర్వాత గ్లాస్ టక్ బాటిల్ 28 ml, నో 30 ml. గ్లాస్ తీసుకో, తాగకూడదు. ఇలా చూడు, 28 seconds చూడాలి. చెప్పేవా లేదో చెప్పు నాకు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్. 28 seconds అయింది కదా, ఇప్పుడు నా కళ్ళలో చూడు. ఎరిగింది కదా సార్, ఎగిరింది. ఇప్పుడు తిని పండుకు అయిపోయింది పార్టీ. మేడం ఏం జరుగుతుంది అప్పుడు మీకు? యాక్చువల్గా ఏంటంటే తిను ఇంట్లో బార్ క్యాబినెట్ లాగా అన్ని తెచ్చి పెట్టుకుంటాడు. ఎవరైనా బయటకు వస్తే ఇది కావాలి అది కావాలి. తాగేది మ్యాటర్ ఏం ఉండదు. నేను అనుకుంటా ఎన్నోసార్లు తాగుతాడేమో అని. ఏ రోజు అది ఇంతకు మించి ఎక్కువ వెళ్ళదు. నేను చెప్పాను కదా, చూసుకో, తాగకూడదు. అందుకోసం స్టాక్ అలాగే ఉంటాయి. పాపం లలిత గారు ఎట్లా చూస్తారు? కాదు రవి గారు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, 3-4 ఎపిసోడ్లు అయిపోయాయి. మా ఆయన్ని ఫోకస్ చేస్తున్నారు కానీ నన్ను ఏ రోజు కూడా ఒక మాట అడిగారా? ఏదన్నా ఆరిఫ్ గారు, ఆయన ఆఫర్ల గారని మొదలెడుతుంది. చెప్పండి మేడం, మీకు ఫ్యామిలీ నంబర్ షో లో ఇప్పటి వరకు ఏం హెల్ప్ అయింది? నాకైతే ఏం హెల్ప్ అవ్వలేదు, బికాస్ నావన్నీ చెప్పేస్తున్నాడు ఇక్కడ. వీళ్ళందరూ కూడా నేను ఫంక్షన్ కి పిలవడానికి కూడా ఆలోచించేటట్టు తయారయ్యారు ఇవాళ. But whatever I say, she's taking it very positively. Thank you so much, Nisha garu. Thank you so much to both of you. All right, so next, Taruni Priya garu. She's Anushree. Yes, of course. దీనికి నాకు సంబంధమే ఉండదు తెలుసా. నేను ఎంత యాక్టివ్ ఉంటా అంత డల్ ఉంటది. నేను ఎంత రఫ్ అండ్ టఫ్ ఉంటా అంత స్లో ఉంటది. నేను ఎంత అరుస్తా అంత తక్కువ ఉంటది. ఇప్పుడు మీరు మ్యూట్, ఇప్పుడు అనుశ్రీ గారు మాట్లాడతారు. నేను ఇంకా మాట్లాడలే కదా. అవసరం లేదబ్బా, విని అందరికి బోర్ కొట్టినా. మీ ఆయనకి ఇంకా మా ఆయన నాకు కొట్టాడు బోరు. నాకు తప్పదండి. మీరు ఎన్నిసార్లు తిట్టుకుండొచ్చు? నేను మోహిత్ గారు చాలా సైలెంట్ గా ఉంటాం, ఎప్పుడో తప్ప మాట్లాడడం. బేసిక్ గా తిను మా ఆయన కలిస్తే మాత్రం ఇంకా ఆపండ్రా బాబు అనేదాకా మాట్లాడతారు. ఎప్పుడైనా చెప్పడం ట్రై చేశారా? నా ఫ్రెండ్ కదా ఎక్కువ మాట్లాడకే, ప్లీజ్ ఆపే. ఇప్పుడు అంత చెప్పిస్తున్నారు కదా, ఇంకేంది? అంటే ఎప్పుడెప్పుడు కలుస్తుంటారు? రెగ్యులర్ గా కలుస్తారు? ఇది ఉండేది మణికొండలోనే, నేను ఉండేది చేకపెట్లనే, కానీ కలవం. ఎందుకు కలవరు? అంతే అది మా గ్యాప్ ఎప్పుడు వచ్చిందంటే, డెలివరీ అయినప్పుడు అమోదాన్ని చూడడానికి హాస్పిటల్ కి వచ్చిన ఒకే ఒక ఫ్రెండ్ ఇది. దాని తర్వాత అత్తలేదు పత్తలేదు, ఒక ఫోన్ కాల్ కూడా లేదు. అరే మంచిగున్నావా లేదా, ఎట్లున్నావు, ఏం సంగతి, ఏం లేదు. దాని తర్వాతనే మా అమోదాకి సీరియస్ అయ్యండి కదా. అండ్ దెన్ లేటర్ మళ్ళా బర్త్డే కి ఇన్వైట్ చేసిన. బర్త్డే కి ఎప్పుడైతే వచ్చిందో నాకు ఇంకా ఏడుపు ఆగలే. ఎందుకు వచ్చినావు అని కాదు, ఇంత లేట్ ఎందుకు చేసినావు అని. ఫ్రెండ్స్ లైఫ్ లో ఎట్లుండాలంటే, అరే వాడు ఫోన్ చేస్తేనే నేను చేస్తా, వాడు నన్ను గెలుపుతానే నేను గెలుపుతా కాదు. నీకు ఎప్పుడు ఎవరు స్ట్రైక్ అయినా యూ కాల్ దెమ్. సో దాని తర్వాత నుంచి నాకు ఇట్లా దిమాగ్లో దీన్ని కాల్ చెయ్యాలి అని అంటే ఐ కాల్ హర్ ఇమీడియట్. అనుగారు ఎందుకంత గ్యాప్ వచ్చింది, ఎందుకు చేయలేదు? అది నాకు తెలియకుండా నేను అనుకున్నా తను చేయొచ్చు కదా, నేను చేయొచ్చు కదా తను అనుకుని, అలా గ్యాప్ స్ప్రెడ్ అయిపోయింది. దిస్ ఇస్ యువర్ ఛాన్స్, వీఆర్ సెలబ్రేటింగ్ ఫ్రెండ్షిప్ ఆల్సో ఈ పార్టీ థీమ్ లో, కాబట్టి ఒకరినొకరు చూసుకుంటూ సారీ చెప్పేస్తే ఆ ఐస్ బ్రేక్ అయిపోద్దేమో కదా. నేను యాక్చువల్ గా బుడిదాన్ బర్త్డేకి వచ్చినప్పుడే అనుకున్నాను, మళ్ళీ ఎప్పుడు కూడా నేను మిస్ చేసుకోకూడదు, ఈ గ్యాప్ రాకూడదని. ఐ లవ్ యూ.
I don't want anyone to replace her. లవ్లీ అండ్ అనుశ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ది షో. థ్యాంక్ యూ. ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆగబోతు రమేష్ గారు, ధనరాజన్న వచ్చేయండి. లాంగ్ ఫ్రెండ్షిప్ కదా మీది, ఇండస్ట్రీ స్టార్టింగ్ నుంచి 20 years అయింది అనుకుంటా. ధనరాజ్ అన్న ఎప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అని ఏంటి యాటిట్యూడ్? ధనరాజు లాగా ఏ యాక్టర్ ఉండడు. వీడు అంటుంటాడు, అరే కొంచెం జాగ్రత్తగా ఉండాలరా లైఫ్ లో అంటే. మా అంటే ఏమైందిరా, ప్రొడ్యూసింగ్ చేస్తా పోతుంది, మళ్ళీ 100 నుంచి స్టార్ట్ చేస్తా అంటాడు. అంత డేర్గా మేమైతే అనలేం. నాకు పేరు వచ్చింది కమెడియన్ బిజీ అవుతుంటే, అరే నువ్వు హీరో చేయాలన్నాడు. అరే నేను హీరో ఏంట్రా, కొడతారా జనాలన్నా. లేదు మన ఇద్దరం హీరోగా చేస్తున్నాం అని ఏకే రావు పీకే రావు అని వీడు నేను హీరోగా చేశాను. తాగబోతు రమేష్ అంటే ఆ పేరుకి ఈయనకి సంబంధం లేదు. పార్టీలో ఎలా ఉంటాడు? ఒక పార్టీలో ఒకడు ఉండకూడదు అనుకుంటాం కదా, వాడు ఈడే. నాకు ఒక 2 రోజుల్లోనూ కారు నేర్పించాడు. అంత బాగా నేర్పించాడని ఒకరోజు నేను కారు కొని వీడికి విజయవాడలో ఇస్తే గుద్దిండు. పిల్ల జమీందారు వచ్చేసి హైదరాబాద్ లో జరుగుతుంది, కోడి పుంజ అనేది పాలకొల్లో ఉండేది. వరుసగా కొడదామని చెప్పి నీ కారు వచ్చి కదా ఓకే అని చెప్పి కారు ఎక్కి కూర్చున్నా. నేను విజయవాడ దాటేసి నాకు నేను పడుకుంటున్నాను రా, వెళ్తుంటే మెల్లిగా ఇలా వెళ్తుంది ఏంటి అని చెప్పి చూస్తే వీడు స్టీరింగ్ మీద పడుకున్నాను. పాలకొల్లుకి వెళ్ళిపోయినాం, వచ్చేసి ఇంకో కిలోమీటరే ఉంది, నాకు నిద్ర వచ్చింది. ఎవడైనా కిలోమీటరే ఉంది కదా అని పడుకుంటాడా? నేను పడుకున్నా, ఇటు లేచి అర్రే కాలువలో పడుతుంది అన్నాడు అని స్టీరింగ్ ఇలా తిప్పా. తక్కువ లేచి మంచి పని చేసావు. ఇప్పటికి 20 ఏళ్ళ నుంచి ఇంకా అలాగే కలిసి ఉన్నాం. ఎక్కడో చిన్న గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ లో ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, వాడు మాట్లాడలేదు కదా అని మనం వదిలేస్తే వాడికి మనకి తేడా లేదనేది నేను ఫీల్ అవుతాను. వాడు నీ మీద అలగగలడు, నిన్ను తిట్టగలడు, నీతోనే కోప్పడగలడు, ఎందుకంటే వాడు నీ ఫ్రెండ్ కాబట్టి. మన రాజీ పడితే మన ఫ్రెండ్ కోసమే అని అనుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళతో మనకు సరదాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. మనం భార్యలకి ఫ్యామిలీకి కూడా చెప్పుకోలేని కొన్ని ఫ్రెండ్స్కి మాత్రమే చెప్పగలం. ఎక్కడో ఊర్ల నుంచి ఏదో టాలెంట్ పెట్టుకొని బ్యాగు ముల్లెముట్ట చదువుకొని వచ్చినప్పుడు ధనరాజ్ లాంటి ఒక ఫ్రెండ్ ఉంటే లైఫ్ లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే కాన్ఫిడెన్స్ వీడి వైఫ్ అంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ధనరాజ్ పార్టీలో ఉంటే ధనరాజ్ టార్చర్ ఎలా ఉంటుంది? ధనరాజ్ పార్టీలో ఉంటే నాకే ఎక్కువ టార్చర్ ఉంటుంది. ఒకరోజు నంది అవార్డు వచ్చింది. నంది ఎలా చూసుకోవాలి తెలుసా? రోజు తూడువాలి దాన్ని. నంది అందుకోవడం అంటే ఒక నటుడికి మామూలు విషయం కాదు. అంటే వీడు సిన్సియర్ గా వింటున్నాడు. ఫస్ట్ వాళ్ళు వస్తారు, ఎలా వస్తారంటే కూరగాయలు అమ్మే వాళ్ళలాగాను ఎంక్వైరీ చేయడానికి వస్తారు. నంది ఇస్తే వీడు పెట్టడానికి ప్లేస్ ఉందా లేదా చూస్తారు. ఆ ప్లేస్ ని ఫస్ట్ రెడీ చేసుకోవాలి. 1 year అవుతుంది కదా, ఆ తర్వాత రవికో లేకపోతే ఇంకొక ఆర్టిస్ట్ కో ఎవరికో ఒకరికి ఇస్తారు. అప్పుడు వచ్చి నీ దగ్గర ఈ ఇయర్ తో మీకు అయిపోయిందండి ఒక నందే తిరుగుతుంటదా అన్నాడు. నువ్వు నంది తీసుకున్నావు కదా ముందు ఇయర్, నీకు ఇంకోటి కోటింగ్ వేసి ఇస్తారా? గ్రేట్ మెమరీస్. ఇలా మాట్లాడుకుంటూ పోతే అందరిని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తారు మీ ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ఫ్యామిలీ నంబర్ 1. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నెక్స్ట్ ఫైట్ చేసే పోటీదారులు మా రితేష్ భయాన్ ఫ్యామిలీ అలాంగ్ విత్ మహేశ్వరి. సో గేమ్ ఏంటంటే, నేను రోహిణి మాకు వచ్చిన అడ్డమైన యాక్టింగ్ ఈ తెర వెనకాల చేస్తుంటాం. మీరు ఇక్కడ నుంచి గెస్ చేయాలి మీ బజర్ ఏంటి. మైక్ అక్కడ. వెరీ గుడ్. సో అది మీ బజర్ కాబట్టి ప్లీజ్ టేక్ యూర్ పొజిషన్. మీ క్లూ ఇచ్చేసి ఇగోండి. ఆగండి ఆపుకోండి. చెప్పు. పండు ఎర్ర పండు యాపిల్ దాని పేరు నిన్ను చూసే పాట ఆగిపోతుంది. అక్కడ ఎన్ని పళ్ళు చూపించా? 3. ఏం 3 పళ్ళు? యాపిల్ ప్రామగ్నేట్. అందులో పండు యాపిల్ పండు ఒకటే కదా చెప్తాను. పండు అన్నారు. 4వది యాపిల్ పండు. And that's the wrong answer.
మీకు ఛాన్స్ ఉంది, పాటే. మనమే చెప్పాలి పండు గురించి పాట. ఓకే, ఇదే పాట. ఇంకో క్లూ ఇస్తున్నాం. రెడీ? ఇదే పాట. సెకండ్ క్లూ. రితేష్ భాయ్. ఎస్. రాను రానంటుంది చిన్నదో చిన్నదో. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సో రితేష్ భాయ్ అండ్ ప్రియ గారికి ఒక పాయింట్ వచ్చేసింది. కంగ్రాచులేషన్స్. హార్డ్ లక్ మహి అండ్ శివ. బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, అండ్ ది లాస్ట్ పార్టిసిపెంట్ ధరణి ప్రియ ఫ్యామిలీ వర్సెస్ ధనరాజ్. ఇప్పుడు మీ బజర్ ఏంటి? అంతే. అబే యాక్షన్. రేయ్ నాకు తెలీదు. ఏంట్రోయ్ ఎవరో అన్నారు రే. వీడు అటు తిరుగుతుంటే పిలిచా. నువ్వెందుకు వచ్చావు? 10, 9, 8. అపురూపమైనదమ్మాడ జన్మ. రాంగ్ ఆన్సర్. థ్యాంక్ యూ. డిస్క్వాలిఫై అయిపోయారు. మీకు ఛాన్స్ వచ్చింది. పాటనే నాది ఏమో అనుకుంటున్నాం అట్లా. ఇంకొకసారి చేయండి. నీకు మేము చేసింది మళ్ళీ చూడాలనిపిస్తుంది చూడు. సరే, ఆ తెర వెనకాల అయితలేదు కాబట్టి ఇక్కడే ఓ క్లూ. అది పాటనే, కానీ ఆ పాటలో ఇంకా క్లూలు ఇస్తున్నాను, జాగ్రత్త చూడండి. అరే అబే చెప్పు సాంగ్. మనంలో అరే మనం రేయ్ ఆగి లెక్క పెడతారు. అక్కడ ఇక్కడ చూసి లెక్కెడుతుంటే 3, ఆ పాట అసలు గుర్తొస్తలేదు. 2, 1 టైం అప్. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యవుగా. ప్లే ది రైట్ సాంగ్. మంచిగా యాక్ట్ చేసాం. ఎంత బాగా యాక్ట్ చేశారు. అక్కడే పోయింది, లేకపోతే ఇద్దరం చెప్పేసేవాళ్ళం. కంగ్రాచులేషన్స్. పాయింట్ వచ్చేసి గేమ్ ఇస్ డన్. థ్యాంక్ యూ. అందరూ ఏదో పార్టీ చేసుకున్నప్పుడు ఒకటి తక్కువ అయింది. అసలు ఎందుకు మనం పార్టీ చేసుకుంటున్నావు తెలియాలిగా. తెలుసుకునే టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు మా ఫ్యామిలీ నంబర్ 1 లో ఆ సర్ప్రైజ్ ఇచ్చే టైం. ఈ సర్ప్రైజ్ ఇచ్చే ముందు ఐ వాంట్ టు టాక్ టు విష్ణు గారు. ఒకసారి ప్లీజ్. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే. కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఏంటది? ఇంత మందిలో నన్నే ఎందుకు పిలిచారు? షిరిడి తీసుకెళ్ళమంటున్నారా? బికాజ్ యూఆర్ స్పెషల్. మనం ఇప్పుడు డంప్ షాట్స్ ఆడబోతున్నాం. నీ కంటికి గంతలు కట్టేస్తాం. ఇప్పుడు ఈ కంటికి గంతలు కట్టేసుకున్నావు కదా, ఈ ఫ్యామిలీ నంబర్ 1 ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు వచ్చి నేను కొడతారు. అది ఎవరో గుర్తుపట్టాలి. ముగ్గురు కొట్టిపోయిన తర్వాత అడుగుతా ఎవరెవరు కొట్టారు. రెడీ ఫ్రెండ్స్? ఆర్ యు రెడీ? జస్ట్ గో ఫర్ ఇట్. రెడీ? ఇప్పుడు ఎవరెవరు కొట్టారో అందరు నీ వెనకాల ఉన్నారు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ విష్ణు. హ్యాపీ బర్త్డే టు యు.
ఇప్పుడు అందరి పేర్లు కూడా ఉన్నాయి, ఎవరెవరు గిఫ్ట్లు ఇచ్చారో వాళ్ళు సొంతంగా వాళ్ళ డబ్బులతోనే కొనుక్కొని గిఫ్ట్లు తీసుకొచ్చారు మీకు. సో లలిత గారు, ఆ గిఫ్ట్ కి కారణం ఏంటి? కానీ ఇంకా స్ట్రాంగర్ స్మార్టర్ అవ్వాలని అలా ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ నా గురించి ఆలోచించినందుకు. అండ్ అంటే మనం కలిసి చాలా తక్కువ టైమే, బట్ అయినా కూడా నా కోసం ఇంత స్పెషల్గా మీరు అందరూ గిఫ్ట్స్ తీసుకొచ్చారు. మిమ్మల్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను నేను. కానీ ఒక్కసారి ఎక్స్పైరీ చూసుకో. అది సిద్ధు ఉన్నాడు సార్ చూసుకోవడానికి. యా, నెక్స్ట్ గిఫ్ట్. నా హెయిర్ నూడిల్స్ లా ఉంటుంది కాబట్టి మీరు నూడిల్స్ ఇచ్చారు. అంటే నీకు ఎసెట్ నీ హెయిరే, నీ హెయిర్ ఎప్పుడు చూసినా నూడిల్స్ గుర్తొస్తాయి. సో నీకు కూడా నూడిల్స్ ఇష్టం అని చెప్పి వి గేవ్ యూ ది నూడిల్స్. థ్యాంక్ యూ సో మచ్. శివనాగన్ మై గెస్ట్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళ గిఫ్ట్స్ మా ఇంట్లో చాలా ఉంటాయి. మన గ్యాంగ్ కోసం కొంచెం టైం స్పెండ్ చేయమని అడుగుతున్నావా? ఓకే. ఏ పార్టీ పెట్టినా, ఏ పూజ పెట్టినా, ఎప్పుడు పెట్టినా, ఆఖరి వీళ్ళ యానివర్సరీకి కూడా మేమే అరగంట ముందే వెళ్ళి అక్కడ ఉన్నాం. సో అందుకే ఇది అలారం క్లాక్ ఇచ్చాను అనమాట. నువ్వు సెట్ చేసి పెట్టుకొని నెక్స్ట్ టైం ఇది మోగాకే నేను వస్తా. అయితే జనరల్లీ ఈ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయాలంటే పెద్ద స్ట్రైట్నర్ కావాలి, అంత బడ్జెట్ నా దగ్గర లేదని. అదే ప్రొక్లైనర్లతో అవుతుంది ఇట్లా. ఖచ్చితంగా ఇది గిఫ్ట్ చేసినందుకు నువ్వే నాకు స్ట్రైట్నింగ్ చేసి ఒకసారి మన షోలో ఒక ఎపిసోడ్. ప్యాకప్ ఎప్పుడుండి? డంబుల్స్ అంటే ఫిట్నెస్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎవరితో బాగుంటాను వాళ్ళు కూడా అలా ఉండాలి, నేను చాలా ఇష్టం. క్యా బాత్ హై. వర్కౌట్ చేయడానికి ఇచ్చారు, భజనకు కాదు. సరిగ్గా చూడు. ఇది అందరికంటే పెద్ద గిఫ్ట్ ధనరాజ్ అన్న. యాక్చువల్లీ ఈ గిఫ్ట్ నేను ఎందుకు ఇచ్చానో చాలా మందికి తెలీదు. విష్ణు వాళ్ళ అమ్మగారు నాకు తెలుసు. నేను ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్న సినిమాలో తను కూడా యాక్ట్ చేస్తుంది. తనని ఎంత సెక్యూర్ చేయాలో అంత కాపలుగా ఉండేది. నేను టక్మని మొన్న కలిసినప్పుడు అంతా అయిపోయినాక తన బర్త్డే ఒక గిఫ్ట్ చూడమ్మా, మంచిది ఏదైనా ఆలోచించమ్మా అన్న తర్వాత నాకు చెప్పారు. ఇలా మదర్ లేదన్న విషయం నాకు తెలియదు. నేను ఇంకా ఉన్నారనుకుంటున్నాను మొన్న లాంచింగ్ ఎపిసోడ్. మనం తిరిగి ఏం తీసుకురాలేం కానీ జ్ఞాపకాలను అయితే ఇవ్వగలం. ఆ జ్ఞాపకాలు ఇద్దాం అనుకున్నప్పుడు తనే దగ్గరుండి ఇలా కాదని ఒక 3 రోజుల నుంచి దాన్ని వేసేవాళ్ళు ఎవరు అని చెప్పి మొత్తం ఇచ్చేసి, ఐడియా ఫార్మేషన్ మా ఫ్యామిలీదే, బట్ మన అందరం కలిసి ఇచ్చిన గిఫ్ట్ అనుకోవాలి. వెరీ నైస్. ఒక థింగ్ చెప్పాలి ఏంటంటే, అందరికీ చాలా మందికి నాకు మదర్ లేరు అన్న విషయమే తెలుసు, బట్ రీసెంట్గా మా ఫాదర్ కూడా లేరు నాకు. ఇంతమంది ఉంటే మా అమ్మ నాన్నలు వీళ్ళందరి రూపంలో నాతోనే ఉన్నారు అని అనిపిస్తుంది. సిద్ధు, నేను అడిగాను ఈ ఇయర్ అసలు నాకేం చేయొద్దు వద్దు అని. థ్యాంక్ యూ. లేదమ్మా, ఉంది ఇంకా చాలు, ఇంటికి వెళ్ళాక చేద్దాం సిద్ధు, నేను ఏడవలేను. లాస్ట్ ఇప్పుడు నువ్వు ఇది చాలన్నావు, ఈ పర్ఫార్మెన్స్ చూస్తారు మేమందరం అంటాం ఇంకా చాలు అని. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ హూస్ కమ్ టు సీ ది పిక్చర్, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. Here comes the surprise to the birthday girl Vishnu.
అందరూ గిఫ్ట్స్ ఇస్తారు కదా నీకు, నేను నీకు ఏదైనా గిఫ్ట్ చేద్దాం అని చెప్పి 9 years నేను బ్యాక్ వెళ్ళాను. సో నీకు గుర్తుందా మనం స్టార్టింగ్ డేస్ లో నేను జెల్లీస్ తింటుంటే నువ్వు అడిగేదాన్ని అప్పుడప్పుడు. ఇప్పుడు జెల్లీస్ అలా తినిపిస్తావా? మన పెళ్ళైన తర్వాత కూడా నేను జెల్లీస్ తినేటప్పుడు నాకు ఆ డేస్ గుర్తొచ్చావు అనమాట. సో నీకోసం మనిద్దరం తినాలి యాక్చువల్లీ. వెరీ హ్యాపీ బర్త్డే. అలా తింటారా? అలా యాక్చువల్లీ అలా తినలేదు అప్పుడు. నీకు మన మ్యారేజ్ బిఫోర్ యాక్చువల్లీ నీకు 700 మెసేజెస్ అలా చేసేవాడిని మిస్ అవుతున్నాను అని చెప్పి. అవును. బట్ మ్యారేజ్ అయిన తర్వాత అంత అవసరం లేదు అనుకో. అసలు ఏ మెసేజ్ లేదు. సో దానికోసం అని ఉండకెళ్ళదు కాబట్టి ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఒక సాంగ్ పాడుతూ ఉండేవాళ్ళం. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి, అక్కడో ఎక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. అలవో అలవో వలవో నా ఊహల హాసిని, మదిలో కదలా మెదిలే నా కలల సుహాసిని. ఇప్పటి వరకు ఏంటంటే బిజీ లైఫ్ లో పడిపోయి మనం ఒక 10 years బ్యాక్ మన లవ్ స్టార్టింగ్ అప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఆ మధ్యలో ఉన్న చిన్న చిన్న ఉన్నాయి కదా అవన్నీ మిస్ చేస్తున్నాం కదా. ఇప్పటి నుంచి ఆ చిన్న చిన్నవి కూడా మిస్ చేయకుండా నేను జాగ్రత్తగా ఇంకా 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 ప్రేమిస్తూ ఆ డేస్ అన్ని మర్చిపోయి ఇంకా కొత్త డేస్ ఇంకా క్రియేట్ అయ్యేలాగా నేను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిద్ధు. మా లవ్ స్టార్ట్ అయ్యి పెళ్ళి అయిన తర్వాత కూడా సిద్ధు నాకు ఇంత స్పెషల్గా ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు. అండ్ ఇంత స్పెషల్ విషయాలు ఏవి ఎప్పుడు చెప్పలేదు. మాటల్లో చెప్పలేకపోతున్నాను అది ఏంటి అని, అసలు వర్డ్స్ రావట్లేదు కంప్లీట్గా. అసలు ఏం జరుగుతుంది, ఇంత సర్ప్రైజ్ అసలు నిజంగా నాకైనా లేకపోతే ఈ టైంలో ఇదేమైనా డ్రీమా అన్నంత ఇదైపోయింది నాకు. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎ లాట్. మీ గురించి ఇంటర్నెట్ లో సోషల్ మీడియాలో లేకపోతే మీ ప్రాజెక్ట్స్ తో చాలా మంది క్లోజ్ అయ్యారు. బట్ ఈ ఎపిసోడ్ తర్వాత ఏదైతే సిద్ధు చేశాడో విష్ణు కోసం, ఫ్యూచర్ లో వీడిలాగా తయారైతే నా పని అవుతుందా అని. సార్ ఇంకేమైనా సర్వీసెస్ కావాలా సార్? మీకు ముందే చెప్తే మొత్తం చేసి పెడతా సార్. పోయి తీసుకెళ్ళాలన్నా దయచేసి ఒక 5 నిమిషాలు కూర్చుంటే నా పని అయిపోతుంది సార్. అండ్ ఇలా మీ ఇద్దరు కలిసి నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు అండ్ టీవీ చూసే వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఇలానే ఆ నవ్వు ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. విషింగ్ యూ బోత్ అ వెరీ హ్యాపీ లైఫ్. అందరూ సర్ప్రైజ్ ఇచ్చారు, మరి యాంకర్లు సర్ప్రైజ్ ఇవ్వలేదు ఏంటి అని ఆలోచిస్తున్నాం. టెన్షన్ పడకు, ఏం చేయలేదు వెళ్ళు. ఇప్పుడు అది కూడా ఉందా? కానీ ఉంది. రోహిణి నువ్వు కూడా నేను యాంకర్ ఇట్రా. పూరా 1900 అయింది. లిప్స్టిక్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే నేను ఎప్పుడు జీవితాంతం ఇలా మేకప్ వేసుకుని అందరినీ అలరిస్తూ ఉండాలని మీ కోరిక ఏదైతే ఉందో అది నేను సదా తీరుస్తాను. Alright, so it's our Vishnu's birthday. It's celebration time.
ఎపిసోడ్ లో ఇంకో అద్భుతమైన థీమ్ తో మేము ముందుంటాను. అంటిల్ దెన్ రే నేనున్నా ఫోటో దిగేసి వస్తాను. I love you. I love you too.